తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. సాంకేతికత ఎంత పెరిగినా సామాన్యుడి కష్టాలకు సరికొత్త విరుగుడు కనిపెట్టడంలో మనవాళ్లను మించిన వారు లేరు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సరికొత్త సాఫ్ట్వేర్ యాప్ ఒక ఉపాధి హామీ కూలిని విచిత్రమైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టింది. డిజిటల్ ఇండియా నినాదంతో వచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ క్షేత్రస్థాయిలో ఎలాంటి నవ్వులు పూయిస్తుందో ఇప్పుడు ఈ యొక్క వింత ఘటన సాక్ష్యంగా మారింది. తెలంగాణలో జరిగిన ఈ ఘటన విచిత్రమైనటువంటి ఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలోని కోమిటిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూలీలు ప్రతిరోజు పని ప్రదేశానికి రాగానే మొబైల్ యాప్ ద్వారా తమ ముఖాన్ని స్కాన్ చేయించుకొని అక్కడ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సరికొత్త టెక్నాలజీ ఒక సాధారణ కూలీకి పెద్ద పరీక్ష పెట్టింది. కోమటిపల్లి గ్రామానికి చెందిన ఒక కూలీ ఇటీవల వ్యక్తిగత కారణాల వల్ల గుండు చేయించుకున్నాడు. అతను ఎప్పటిలాగానే ఉపాధి హామీ పనుల కోసం పొలానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న డిజిటల్ హాజరు కోసం ఆ కూలీ ముఖానికి కెమెరా ముందు ఉంచి స్కాన్ చేయడానికి ప్రయత్నించాడు. గతంలో జుట్టుతో ఉన్నప్పుడు ముఖం స్కాన్ చేశాడు. ఇప్పుడు గుండుతో పూర్తిగా మారిపోవడంతో ఆ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అతని ముఖాన్ని గుర్తించడానికి అస్సలు అంగీకరించలేదు. సాఫ్ట్వేర్ డేటాలో ఉన్న పాత ఫోటోకు ప్రస్తుత ముఖానికి అసలు మ్యాచ్ కాకపోవడంతో సిస్టమ్ పదే పదే రిజెక్ట్ చేసింది. ఎండలో నిలబడి ఎంత ప్రయత్నించినా స్క్రీన్ మీద ఎర్ర మార్క్ రావడంతో హాజరు నమోదు కాలే అతనికిగా. దీంతో ఆ రోజు కూలీ డబ్బులు ఎక్కడ పోతాయేమో అనేటువంటి భయంతో టెన్షన్తో ఆ కూలీలో మనసులో మొదలైనటువంటి ఒక ఆలోచన ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది. ఇలా ఆందోళన చెందుతున్న సమయంలోనే ఆ కూలీకి ఒక అదిరిపోయే క్రేజీ ఐడియా వచ్చింది. సాంకేతికతను తన దేశీ జుగాడ్ ఆలోచనతో ఎలా బోల్తా కొట్టించాలో పక్కా ప్లాన్ వేశాడు. పక్కనే పనిచేస్తున్న ఒక మహిళా కూలి ఉంటే తన దగ్గరికి వెళ్ళి తన సమస్యని వివరించాడు. గుండు ఉంది, ఆ ఫేస్ రికగ్నిషన్ యాప్లో తన ఫేస్ తీసుకోవట్లేదు, తన పొడవైనటువంటి జుట్టు, ఆ మహిళకు ఉన్నటువంటి జుట్టు కాస్త ముందు ఆ గుండు మీద పెడితే జుట్టు ఉన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి అలా తీసుకుంటుందేమో అన్నట్టుగా ఆ మహిళ దగ్గర పోయి చెప్పాడంట. దాంతో జుట్టున్న ముఖంని మేకప్ లాగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చాడు. ఆ మహిళ జుట్టు గుండు మీద పెడితే ఈ విచిత్రమైనటువంటి రూపాన్ని చూసి అక్కడున్న తోటి కూలీల సిబ్బంది ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించారు. అలాగే అందరూ నవ్వుకుంటున్న సమయంలోనే మళ్ళీ ఫోన్ కెమెరా ఆన్ చేసి ఆ కూలీ ముఖాన్ని స్కాన్ చేశాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఈసారి పూర్తిగా సక్సెస్ఫుల్గా హాజరును రికార్డ్ చేసింది. తలపైన జుట్టు కనిపించగానే సాఫ్ట్వేర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గుండు బాస్ ఐడియా వర్కౌట్ కావడంతో అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా కూలీలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నవ్వులు చిందించారు. ఆండ్రాయిడ్ యాప్ సాఫ్ట్వేర్కు తలపాగా కట్టినంత పనిచేసిన ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. కేంద్రం తీసుకొచ్చిన ఫేస్ యాప్ వల్ల ఉపాధి హామీ లబ్ధిదారులు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇన్సిడెంట్ ఎదురవుతున్నాయనే దానికి ఈ యొక్క ఘటన స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా ఫన్నీగా కనిపించినప్పటికీ నెటిజన్ సైతం ఈ కూలీ ఐడియాను చూసి నెట్టింట తెగ కామెంట్లు పెడుతున్నారు. సాంకేతికత అనేది మనుషుల అవసరాలకు సులువు చేయాలి తప్ప ఇలాంటి తిప్పలు రాకుండా చూసుకోవాలంటూ కూడా మరికొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. మేము కోమటిపల్లి వాస్తవ్యులము, మేము ఉపాధి హామీ కూలీలము, మండలం ఇనుగుర్తి, గ్రామం కోమటిపల్లి. మేము వచ్చేసి పనికి వెళ్ళిన చోట చాలా సన్నివేశాలు జరిగినాయి. ఏం సన్నివేశాలు అంటే, ఇప్పుడు ఫేస్ అనేది మాకు ఫోటోలల్లో రావడం లేదు. ఫోటోలో ఎందుకంటే మేము మొక్కుబళ్ళకని దేవుళ్ళ కాడికి వెళ్తే ఆ గుండు చేయించుకోవడం అవుతుంది, మా మొక్కుబళ్ళు ఒప్పు చెప్పుకోవడం అవుతుంది, ఇదంతా జరుగుతుంది. ఏదో ఎండాకాలం అని ఇప్పుడు ఏదో పని ఉండదని గ్రామంలో ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలం కదా, దుక్కులు దున్నించుకుంటాను, ఇదంతా చేస్తాను. మాకు ఇప్పుడు మాత్రమే రెస్ట్ దొరుకుతుంది, మాకు ఆసాములందరికీ, రైతులకు అందరికీ. కాబట్టికే ఇప్పుడు మేము మొక్కుబళ్ళంతా ఒప్పు చెప్పడం జరిగింది. తిరుపతికి వెళ్ళినాం. తిరుపతికి వెళ్తే ఏం జరిగిందంటే, మేము మొక్కుబడి ఒప్పు చెప్పి వచ్చినాక మాకు గుండు ఉన్నదనే చేత ఏం జరుగుతుందంటే, మాకు ఫేసు మేము తిరుపతి మొక్కు ఉపయోగపడడం వల్ల మాకు ఇక్కడ ఉపాధి హామీ పథకం వల్ల మాకు పేరు రావడం వల్ల మేము పోయి పని చేస్తే మా ఫేస్ పడడం అయితే ఫేస్ పడతలేదు, ఫేస్ ఒకటి పడతలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మేము ఈ ఎండలకు వడగాళ్ళకు ఇదంతా పడుతుంటే మా వడగాళ్ళకు మా చెంపలు, మా చేతులు, మా అన్ని గుంజుకపోవడం ఇదంతా జరిగింది. జరగడం వల్ల ఏం జరిగిందంటే, మేము పౌడర్లు చల్లుకొని పోవాల్సి వస్తుంది. ఓ 10 రూపాయల పౌడర్ పట్టుకొని, పాండ్స్ పౌడర్ పట్టుకొని పోయి పూసుకొని ముఖానికి పూసుకొని మేము పోయి అక్కడ ఫోటోలు దిగాల సందర్భం ఎదురవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, ఏలు ముద్ర మేమైతే ఆసాములో మేము పని చేయండి, కూటగాడితేనే
పాట పాడుతుంది. ఏందైతే మాకు రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు మా అందరి. ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం మా ఏలు ముద్దర్లు, మా ఫేస్ రికగ్నైజేషన్లు ఇవన్నీ బంద్ చేసి మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని దయచేసి కోరుకుంటున్నాను.